తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. పంచభూత లింగాలలో ఒక లింగమే ఇది. ఆ లింగాన్ని వాయులింగం అని పిలుస్తారు. ఈ వాయులింగం ఏ విధంగా ఏర్పడిందంటే, వాయుదేవుడు శివుని కోసం కఠోర తపస్సు చేయడం వల్ల ఆ తపస్సుకు మెచ్చి శివయ్య ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటారు. అప్పుడు వాయుదేవుడు లోకమంతటా వ్యాపించి జీవనాధారంగా ఉండాలి అని, అదేవిధంగా ఈ ప్రదేశంలో మీరు వాయులింగంగా నిలిచిపోవాలని కోరుకుంటారు. అప్పుడు స్వామి వరమిస్తారు. ఈ దేవాలయంలో మరో అద్భుతమైన విషయం కూడా ఉంది. గర్భగుడి లోపలికి గాలి వెళ్లకుండా ద్వారాలు మూసివేసిన గర్భగుడిలో ఉండే దీపాలు గాలికి ఊగుతున్నట్టు అటు ఇటు ఊగుతూ ఉంటాయి. ఇదే స్వామివారు ఇక్కడ ఉన్నాడు అని నిదర్శనం. ఈ దేవాలయానికి శ్రీకాళహస్తి అనే పేరు ఏ విధంగా వచ్చింది అంటే, ఈ దేవాలయంలో ఉండే లింగాన్ని 3 జీవరాశులు ప్రతిరోజు పూజించి మోక్షాన్ని పొందాయి. అందులో మొదటిది సాలెపురుగు. ఈ సాలెపురుగు లింగం చుట్టూ గూడు కట్టి దుమ్ము పడకుండా స్వామివారిని రక్షిస్తూ ఉంటుంది. దీనిని శ్రీ అని అంటారు. రెండవది పాము. ఈ పాము రత్నాలతో స్వామివారికి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటుంది. దీనిని కాళ అని అంటారు. మూడవది ఏనుగు. ఈ ఏనుగు నది నుండి నీరు తీసుకువచ్చి స్వామివారికి ప్రతిరోజు అభిషేకం చేస్తుంది. దీనిని హస్తి అంటారు. ఈ జీవరాశుల భక్తికి మెచ్చిన శివయ్య ప్రత్యక్షమై వాటికి మోక్షాన్ని కలిగిస్తారు. అదేవిధంగా ఈ దేవాలయం మీ పేరు మీదుగా పిలువబడుతుందని వరమిస్తారు. ఆ విధంగా ఈ దేవాలయానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. అలానే కన్నప్ప భక్తి కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఈ కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఇతను ఒక వేటగాడు. ఒకరోజు ఈ తిన్నడు ఆ వాయులింగాన్ని చూసి ముగ్ధుడైపోతారు. ప్రతిరోజు ఆ స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. ఇతను వేటగాడు కాబట్టి వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెడతారు. ఒకరోజు శివయ్య అతని భక్తిని పరీక్షించడానికి ఒక పరీక్ష పెడతారు. తిన్నడు ఒకరోజు పూజ చేస్తూ ఉంటే స్వామివారి కంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన తిన్నడు తన కంటిని తీసుకుని స్వామివారికి పెడతారు. అదేవిధంగా రెండవ కన్ను నుండి రక్తం కారుతూ ఉంటుంది. తిన్నడు ఏమీ ఆలోచించకుండా అతని రెండవ కన్ను కూడా తీసుకొని స్వామివారికి పెడతారు. అది చూసిన స్వామివారు అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై అతని కళ్ళను మామూలుగా చేస్తారు. అతని స్వచ్ఛమైన భక్తికి మెచ్చిన శివయ్య నీ పేరు చరిత్రలో కన్నప్పగా నిలిచిపోతుందని వరమిస్తారు. అలా స్వామివారికి అసలైన భక్తుడయ్యాడు ఈ కన్నప్ప. ఈ దేవాలయానికి 1500 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అంటే 5వ శతాబ్దం అనమాట. ఈ దేవాలయంలో ఉండే వాయులింగం ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కానీ కనుగొన్నది 5వ శతాబ్దంలో అని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ దేవాలయం 5వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. శతాబ్దాలు మారుతూ వస్తున్నాయి. ఒక్కొక్క శతాబ్దంలో ఆ శతాబ్దానికి చెందిన రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారు. ఒక శతాబ్దంలో పల్లవులు అభివృద్ధి పరిస్తే మరొక శతాబ్దంలో చోళులు అభివృద్ధి పరిచారు. అదేవిధంగా ఇంకొక శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యమైన రాజులు అభివృద్ధి పరిచారు. ఈ దేవాలయంలో కొన్ని చిన్న మండపాలు, అదేవిధంగా కొన్ని పెద్ద మండపాలు కూడా ఉన్నాయి. ఈ మండపాల్లో ఉండే స్తంభాలపై ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉన్నాయి. అదేవిధంగా గర్భగుడిలో ఉండే స్తంభాలపై ఒక్కొక్క స్తంభంపై ఒక్కొక్క అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉన్నాయి. ఒకసారి పరీక్షించండి. ఈ దేవాలయంలో ఉండే రాజగోపురాన్ని దండయాత్రల్లో విజయం సాధించిన కారణంగా శ్రీకృష్ణదేవరాయలు శకం 1516లో దీన్ని నిర్మించారు. కానీ ఈ రాజగోపురం 2010లో కూలిపోయింది ఒక హఠాత్తు వాతావరణ విపత్తు కారణంగా. కానీ 2017లో పాత రాజగోపురం ఏ విధంగా ఉంటుందో అదే ఆనవాళ్లతో ఆ గోపురాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో శివయ్య వాయులింగంగా మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా అమ్మవారు జ్ఞానప్రసురాంబ అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయం చుట్టుపక్కల 19 ఉప ఆలయాలు ఉన్నాయి. ఖచ్చితంగా దర్శించుకోండి.